ప్రార్థన ప్రవేశించకుండా, ఆయన మన ప్రార్థన ఆలకించకుండా అడ్డొచ్చేది మన దోషం, మన పాపం. ప్రియులారా, గొల్యాతు స్పిరిట్ ఏం తెలుసండి? దేవునికి మనకు మధ్యలో అడ్డొస్తాడు. ఇదే పాపం. ఈ దోషాన్ని మనం జయించాలి, ఈ పాపాన్ని మనం జయించాలండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దేవునికి, ఆయన కృపకు మనల్ని దూరం చేసే పరిస్థితి ఏంటి? దేవునికి మన మధ్యలో నిలబడే ఆ సమస్యలు ఏంటి? మనం గుర్తించి వాటి మీద మన విజయం సాధించాలి. ప్రియమైన వాళ్ళ రాజకీయ నాయకులు ఎందరో అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు. మోటివేషన్ స్పీకర్స్ చాలామంది ఉన్నారండి. అద్భుతమైన మోటివేషన్ ఇస్తారు. వాళ్ళు చెప్పే మాటలకి నరాలని జువ్వు అంటది. వెంటనే చదువులేని వాడు కూడా వెంటనే చదవాలని అనిపిస్తుంది. అర్థమైందండి? పుట్టోడు కూడా 6 అడుగులు ఎదిగిపోవచ్చేమో అని అనిపిస్తుంది. 150 కేజీ బరువులు ఉండేవాడు కూడా 65 కేజీలుగా మారిపోవచ్చేమో అనిపిస్తుంది. అట్లాంటి స్పీచ్ ఇస్తూ ఉంటారు. మీరేం కలవరపడద్దు, భయపడవద్దు, తగ్గడం పెద్ద విషయమేం కాదు. ఏంటండి? ఆకుకూరలు తినండి, ఏంటండి, ఆవులాగా అరవండి, ఏదో ఒకటి చెప్తారు. అవన్నీ విని మనం వెంటనే అమ్మో ఇంకేముంది, నేను 150 కేజీలు ఉన్నాయి, నాకేం బాధ లేదు అని మనకు అనిపిస్తుంది. కానీ ఎవరైనా పాపాన్ని గురించి బోధిస్తారా? పాపం చెయ్యొద్దు, ఆజ్ఞ అతిక్రమమే పాపం, ప్రార్థన చేయకపోవడమే పాపం. పాపం విచక్షణ జ్ఞానం లేకుండా చేస్తుంది నిన్ను. పాపం నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మాటలు ఎవరు చెప్పరు. లోపల గొప్ప గొప్ప నాయకులు ఉన్నారండి. వాళ్ళు దేశ వృద్ధి కోసం, అభివృద్ధి కోసం ఎన్నెన్నో మాటలు చెప్తారు. కానీ దేశంలో ఉన్న పాపాన్ని గురించి హెచ్చరించి పాపాన్ని విడిచిపెట్టమని బోధించగలిగిన చోటు ఏదైనా ఉందంటే అది దేవుని మందిరం మాత్రమే. చప్పట్లు కూడా మందిరం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. పాపాన్ని గురించి ప్రకటిస్తారు, పాపాన్ని గురించి హెచ్చరిస్తారు. పాపం చెయ్యొద్దు, పాపం చెయ్యొద్దు అని ఇక్కడ బోధించడం జరుగుతుంది. కనుక దేవుని మందిరానికి వచ్చి మనం ఆ పాపాన్ని గురించిన విషయాలు తెలుసుకొని వాటి మీద మన విజయం సాధించాలి. కొంతమందికి మార్పు ఉండదు, కొంతమందికి మార్పు ఉండదండి. స్మోకింగ్ చేస్తున్నాడు బ్రదరు, ఎన్నిసార్లు చెప్పిన వినలండి. ఆ మధ్యకాలం ప్రమాదం జరిగింది, చెయ్యి తెగిపోయింది. చేయలేదు, ఇప్పుడు సిగరెట్ ఉంది కానీ చేయలేదు. ఒకప్పుడు చెయ్యి ఉంది, సిగరెట్ మానేసే. చెయ్యి ముఖ్యమా సిగరెట్ ముఖ్యమా అంటే మారదాంలే, చూద్దాంలే, చేద్దాంలే అని ఆ గొల్యాతుని జయించలేకపోయాడు. దేవునికి తనకు మధ్యలో ఆ పాపం అడ్డుగా వస్తూనే ఉందండి. దాన్ని జయించు బ్రదర్, అప్పుడే నీ ప్రార్థన దేవుడు వింటాడు, దాని మీద విజయం సాధించండి బ్రదర్ అని చెప్తుంటే మార్పు చెందలేకపోయారండి. చివరికి సిగరెట్ పొట్లాలు ఉన్నాయి కానీ సిగరెట్ కాల్చడానికి చెయ్యి లేదు, పోగొట్టుకున్నాడు. దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు దేవునికి నీకు మధ్యలో ఏదో సమస్య వస్తుంది. అందుకే దేవుని సన్నిధి నువ్వు సమీపించలేకపోతున్నావు. అందుకే నీ ప్రార్థన దేవుడు వింటలేదు. అందుకే నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు. సంథింగ్ ఏదో నీకు దేవునికి మధ్యలో అడ్డుంది, దాన్ని తొలగించుకోవాలి. దేవునికి ఆదాము అవ్వమ్మకు మధ్యలో వచ్చింది ఎవరు వచ్చారండి? సర్పం వచ్చింది. దేవునికి ఆదాము అవ్వమ్మకు మధ్యలోనికి సర్పం వచ్చింది. వెంటనే ఆ సర్పాన్ని గద్దించి ఆ సర్పం మీద విజయం సాధించాల్సింది వాళ్ళు ఆ పని చేయలే. ఉంటుందిలో ఒక మూల మీద పడి ఉంటుంది. ఆ సర్పం ఏం చేస్తుందని అని అనుకున్నారండి. ఆ సర్పం చివరికి దేవునికి వాళ్ళు దూరం అయిపోయేటట్లు చేసింది, కృపకు దూరం అయ్యేటట్లు చేసింది. గలతీ సంఘాన్ని గురించి మనం చూస్తే, ఆ గలతీ సంఘాన్ని గురించి దైవజనుడు, మీరు అవసరమైతే మీ కళ్ళైన ఊడబెరికి నాకు ఇస్తారు. ఆత్మానుసారంగా ఆరంభించిన వాళ్ళు ఆత్మానుసారంగా ఆరంభించి శరీర సంబంధంగా ఎందుకు వాళ్ళు ముగించవలసిన పరిస్థితి వచ్చిందంటే, ఈ ఆత్మానుసారమైన అనుభవానికి శరీరానుసారమైన అనుభవానికి మధ్యలో ఏం జరిగిందని ఆలోచిస్తే ప్రియులారా, కపటమైన బోధలు, దుర్బోధ ఎవరో ప్రవేశించారు. స్వచ్ఛమైన మనసుతో దేవుని ఆరాధించేవాళ్ళు గలతీ సంఘస్థులు ఆత్మానుసారంగా ఆరంభించారు. క్రీస్తు సిలువ వేయబడినట్లు వాళ్ళ కన్నులలో ప్రదర్శించబడ్డారు. మరి అంత తొందరగా ఎందుకు లోక వైపుకు వెళ్ళారు? కృపకు ఎందుకు దూరం అయిపోయారు? ధర్మశాస్త్రాన్ని ఎందుకు మరలా ఫాలో అవడం ప్రారంభించారు? ధర్మశాస్త్ర యొక్క పద్ధతులు వాళ్ళు అనుసరించడానికి కారణాలు ఏంటని ఆలోచిస్తే మధ్యలో ఎవరో ప్రవేశించారు, ఏదో దుర్బోధనలు బోధించారండి. స్వచ్ఛమైన మనసు ఆరాధించే వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. అందుకే